హాయ్ అండి, ఈరోజు వీడియోలో నేను కందనకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో షేర్ చేస్తున్నాను. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ముందు కందనకాయలన్నింటినీ నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మనం ఇందాక వాష్ చేసి పెట్టుకున్న కందనకాయలన్నీ యాడ్ చేసేసి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేయండి. నేనైతే కళ్ళుప్పు యాడ్ చేశాను పింక్ది. ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకుందామండి. బాగా కలిపేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ అట్లా వదిలేస్తే అందులోంచి వాటర్ వస్తుంది అనమాట. ఈ వాటర్ కూడా మొత్తం ఇంకిపోయేలాగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే రావాలండి. ఇప్పుడు ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ తర్వాత ఇందులోకి కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, కొంచెం కారం మీ రుచికి తగినంత యాడ్ చేసుకోండి. దాన్ని ఒకసారి కలిపేసుకొని ఒక 2-3 మినిట్స్ అయిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర జల్లేసుకున్నారంటే కందనకాయ ఫ్రై రెడీ అండి. చాలా సింపుల్ ప్రాసెస్, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా మంది మన వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.